హలో ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ప్రాన్స్ కర్రీ. సీ ఫుడ్స్లో ప్రాన్స్ను పెద్దలతో పాటు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి ప్రాన్స్ కర్రీని ప్రిపేర్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఉపయోగించే వస్తువులు ఈ వీడియోలో చూద్దాం. పిల్లల కోసం ప్రత్యేకంగా తయారు చేసేటప్పుడు ఈ వంట యొక్క కలర్, ఆకారం, రుచి అన్నీ కూడా చాలా ముఖ్యం. అందుకే ప్రాన్స్ను వండేటప్పుడు కొంచెం డిఫరెంట్గా తయారు చేయాలి. అప్పుడే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇది చూడగానే తినాలనిపించే వంటకం. ప్రాన్స్ కర్రీ చాలా సింపుల్ రెసిపీ. ఇది చూడటానికి నోరూరిస్తూ రుచికరంగా ఉండే డెలిషియస్ డిష్. ఈ ప్రాన్స్ కర్రీ తయారు చేసుకోవడానికి ముఖ్యంగా మనకు కావాల్సింది ప్రాన్స్. ఈ ప్రాన్స్ని మనం మార్కెట్ నుంచి తీసుకొని వచ్చిన తర్వాత వాటికి ఉన్న పైన పొట్టునంతా తీసేసి శుభ్రంగా క్లీన్ చేసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇలా గిన్నెలో పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వాటర్ నింపుకొని అందులో 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులోనే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా వేసుకున్న వాటర్లో క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్నంతా వేసుకొని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకోవటం వల్ల దానికి ఉన్న నీచు వాసన అంతా కూడా పోయి శుభ్రంగా అవుతాయి. ప్రాన్స్ అనేది నీచు వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ వీడియో చివరిలో చూపిస్తాను, చూడండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇలా పసుపులో నానబెట్టుకున్న వాటిని అంతా 2-3 సార్లు ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకొని ఈ ప్రాన్స్ని పక్కన పెట్టుకోండి. ఈ ప్రాన్స్ కర్రీ చేసుకోవడానికి కావాల్సినవి పచ్చిమిర్చి, టమాటో, ఉల్లిగడ్డ. వీటినన్నిటిని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ముఖ్యంగా ఈ టమాటా వేయటం వల్ల రెసిపీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కళాయి పెట్టుకొని ఈ కళాయి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక 2 బిర్యానీ ఆకుల్ని వేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. ఒక అనాస పువ్వు, ఒక జాపత్రి, 1 ఇంచ్ చెక్క, 5 లేదా 6 లవంగాలు, 4 లేదా 5 ఇలాచీ కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇవన్నీ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇలా ఇవన్నీ ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని మరియు టమాటో ముక్కల్ని కూడా వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసి ఆ గ్రైండ్ అయిన పేస్ట్ని తీసి పక్కన పెట్టుకోండి. ఇలా ఈ మసాలా దినుసులు అన్నీ లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా ప్యూరీని వేసుకోండి. ఇలా వేసుకున్న ప్యూరీని అంతా కూడా బాగా ఉడకబెట్టుకోవాలి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అంతా మిక్స్ చేసుకొని బాగా కలిపి ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఈ టమాటా రసం అంతా కూడా బాగా ఉడికిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి ప్రాన్స్ ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఈ ప్రాన్ పీసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఒక గంటె తీసుకొని గంటెతోటి ప్రాన్ పీసెస్ అన్నీ మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేయటం వల్ల టమాటా గ్రేవీ అంతా కూడా ముక్కలకు పడుతుంది. ఇలా ముక్కలకు పట్టిన తర్వాత ఒక 5-10 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకనివ్వండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా కొబ్బరి పాలను యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఇవి లేనట్టయితే కొబ్బరి పొడినైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేయటం వల్ల ప్రాన్స్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ని వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసుకోండి. ఈ రెడ్ చిల్లీ పౌడర్ని మీ టేస్ట్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి.
సాల్ట్ అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు. ఒకవేళ సాల్ట్ సరిపడకపోతే చివర్లో కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక గంటతోటి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ముక్కలకు పట్టే వరకు ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. మీకు గ్రేవీలాగా కావాలి అనుకుంటే ఇందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇంతేనండి, మన ప్రాన్స్ కర్రీ రెడీ అయింది. ఇందులో చివరిగా మీకు కావాలి అనుకుంటే కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి గార్నిష్ చేసుకోండి. చూడటానికి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్రాన్స్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనం ప్రాన్స్ని మార్కెట్ నుంచి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు పైన ఉన్న షెల్ని మాత్రమే డీషెల్ చేసి ఇస్తారు. కానీ లోపల ఉన్న బ్లాక్ థ్రెడ్ని మాత్రం, ఆ వెయిన్ని మాత్రం తీసి ఇవ్వరు. ఇది మనం ఇంట్లోనే క్లీన్ చేసుకోవాలి. ఇలా చేయకుండా వండినట్టయితే ప్రాన్స్ కర్రీ అనేది నీచు వాసన వస్తుంది. అలాగే ఫుడ్ అనేది కొన్నిసార్లు పాయిజన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ వెయిన్ని తీయాలంటే బ్లేడ్ తోటి కానీ, ఫోర్క్ తోటి కానీ, నైఫ్ తోటి కానీ ఈజీగా తీసివేయచ్చు. కొద్దిగా కష్టంగా ఉంటుంది కానీ ఇది తీసి వండుకుంటే నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇలా ఈ బ్లాక్ కలర్ వెయిన్ తీసిన తర్వాత 2 సార్లు పసుపులో వేసి క్లీన్ చేసి వండుకోండి.